క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, రండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమగుటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనమాలాగు చేయుదము. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో పునాదులు కనబడుతున్నాయి. ఇవేంటా పునాదులు అంటే, ఎఫెసీ పత్రిక 2:20 ప్రకారంగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదులు. అపోస్తలులు ప్రవక్తలు ఏం పునాదులు వేశారు? బోధలే పునాదులు. అందుకే 11వ కీర్తన 3వ మాటలో బోధలు పాడైపోయాయి అన్నదాని మారుగా ఏమని రాయబడింది? పునాదులు పాడైపోయాయి. ఇప్పుడు మీరు చెప్పండి, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అంటున్నాడంటే, మామూలు రాళ్ళే అయితే ఎవరైనా ఏదైనా చేయగలరు, అవి బోధలు కనుక ఎవరేమి చేయలేకపోతున్నారని అర్థం. ఏంటా పునాదులు? చూడండి ఒకసారి 6:2లో మరొకసారి. మొదటిది మారు మనస్సు అనే పునాది, రెండోది విశ్వాసము, దేవుని యందలి విశ్వాసమును పునాది, బాప్తిస్మములను గూర్చిన, ఇది 3. ఈ 4వ పునాది ఏంటంట? హస్త నిక్షేపణమును, తర్వాత మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు. కానీ హస్త నిక్షేపణను పునాదిని గూర్చి ప్రతి సంఘానికి, ప్రతి విశ్వాసికి తెలియవలసిన కొన్ని నియమాలు, కొన్ని సంగతులు ఉన్నాయి. హస్త నిక్షేపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. హస్త నిక్షేపణ మీదే ఆధారపడి సంఘము నియమించబడి, సంఘము నడిపించబడుతూ ఉంటుంది. హస్త నిక్షేపణ ఏ పాటిది అనుకుంటాం మనం, కానీ హస్త నిక్షేపణ చాలా ప్రాముఖ్యమైనది. పునాదుల్లోకెల్లా హస్త నిక్షేపణ అనేది అలంకరణ చేస్తుంది మిగతా పునాదులను, సంఘాన్ని సిద్ధపరుస్తుంది హస్త నిక్షేపణ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నేను ఇలా అన్నానో మీకు చివర్లో అర్థమైపోతూ ఉంటుంది, వింటూ ఉండండి. హస్త నిక్షేపణ అనే మాటకు అర్థం తల మీద చెయ్యి ఉంచుట. ఈ తల మీద చెయ్యి ఉంచడం అనేది అన్ని సందర్భాల్లో ఒకేలాగుండదు. హస్త నిక్షేపణ చేయువానిని బట్టి, హస్త నిక్షేపణ చేయించుకుని వాని బట్టి ఆయా సందర్భాలలో, ఆయా సమయాల్లో దాని అర్థాలు మారుతుంటాయి. ఆయా పరిస్థితుల్లో హస్త నిక్షేపణ అర్థాలు మారుతుంటాయి. ఎలాంటివి అంటారా? చూడండి ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చూడండి. అక్కడ ఒక మాట మీకు స్పష్టంగా ఉంది. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పెను. చేతులుంచినప్పుడు స్వస్థత పొందడము వేరు. ఇప్పుడు అర్థమైంది కదా. చేతులుంచడంలో రకాలు ఉన్నాయి. ఒక వ్యక్తి రోగంతో ఉన్నప్పుడు చేతులుంచి ప్రార్థిస్తున్నామంటే దేన్ని ఉద్దేశించి ప్రార్థిస్తున్నాం? ఒక శిష్యుడు సిద్ధపడ్డాడు, అతని మీద హస్తం ఉంచుతున్నామంటే దేన్ని ఉద్దేశించి హస్తం ఉంచుతున్నాం? అతన్ని సేవకు ప్రతిష్ఠించడం కదా. ఒక వ్యక్తి అభిషేక వరాలు లేవు, అతనిపై హస్తం ఉంచుతున్నాం, దేన్ని బట్టి హస్తం ఉంచుతున్నాం? ఇలా హస్తముంచే వ్యక్తిని బట్టి, దానిని గ్రహించి స్వీకరించే వ్యక్తిని బట్టి, ఆయా పరిస్థితుల్లో, ఆయా సందర్భాలను బట్టి హస్తముంచడం అనే దాని అర్థము, భావము మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హస్త నిక్షేపణ ఎన్ని రకాలు, అసలు ఎందుకు హస్త నిక్షేపణ చేయాలో ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. ఇక్కడ హస్త నిక్షేపణ సేవకులకు మాత్రమే అని చెప్పబడినది కాదు. ఈ హస్త నిక్షేపణ ప్రతి విశ్వాసి చేయదగినది. ఇక్కడ స్పష్టంగా ప్రతి విశ్వాసికి అధికారమైనది కదా. 16వ వచనంలో మీరు చూస్తారు కదా, చూడండి ఒకసారి 16వ వచనంలో. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మనందరి విషయం. నేను ఒక మాట చెప్పనా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ద్వారా కూడా అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా జరగాలి అంటే, ఇప్పుడు రీఛార్జ్ కార్డ్ జేబులో పెట్టుకుంటే ఫోన్లో డబ్బులు పడవు. ఫోన్లో డబ్బులు పడాలంటే ఏం చేయాలి? దానికి కావలసిన నంబర్ కొట్టి ఆ నంబర్ దాంట్లో ఎంటర్ చేసి డైల్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అది దేవుడిచ్చిన ఈ శక్తి మనలో అప్లై అవ్వాలి అంటే, దీన్ని అప్లై చేసే వాని దగ్గర కూర్చొని బతిమాలుకోవాలి. అంటే కొంత సమయం ఛార్జ్ అవ్వాలన్నమాట దేవుని దగ్గర కూర్చొని. ప్రతి విశ్వాసి రోజుకో 2-3 గంటలు ప్రార్థన చేసే అనుభవం ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆ వ్యక్తి చేతుల్లో శక్తి ఉంటుంది, ఆ వ్యక్తి నోటిలో శక్తి ఉంటుంది, ఆ వ్యక్తి కంటిలో శక్తి ఉంటుంది, ఆ వ్యక్తి మాటలో, ఆ వ్యక్తి నడకలో శక్తి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.
హస్త నిక్షేపణలో రకాలు ఉన్నాయి. అందులో స్వస్థపరచడానికి హస్తము పెడతారు. ఇది విశ్వాసి కూడా పెట్టగలడు, విశ్వాసి వల్ల కూడా అవుతుంది. నమ్మి బాప్తిసం పొందిన వారి వలన ఈ సూచక క్రియలు ఇక్కడున్న ప్రతి ఒక్కరి ద్వారా జరగవచ్చు. అది దేవునికి మహిమ కలుగును గాక. ఇది కేవలము స్వస్థత కొరకు మాత్రమే ఒకే ఒక హస్త నిక్షేపణ ఉంది, ఇంకా వేరే హస్త నిక్షేపణ లేవు అనడం కాదు. ఇది స్వస్థపరచడానికి హస్త నిక్షేపణ. ఇంకొక హస్త నిక్షేపణ ఉంది చూడండి, తిమోతి పత్రికలో 2 తిమోతి 1:6. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఏమి కలిగేనంట? ఇక్కడ హస్త నిక్షేపణకి ఏం కలుగుతుంది? కృపావరములు కలుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సందర్భంలో చేయించితే ఏం కలుగుతుంది? స్వస్థత. ఎందుకు స్వస్థత అంటే అటువైపు రోగి. చెప్పాను కదా, హస్తం ఉంచేవానిని బట్టి, గ్రహించేవానిని బట్టి, అనగా వాడున్న పరిస్థితిని బట్టి ఆ హస్త నిక్షేపణ పరిస్థితి అర్థం మారుతుంది. తనకు స్వస్థత కావాలంటే స్వస్థత కొరకే హస్త నిక్షేపణ పనిచేస్తుంది. ఇప్పుడు కృపావరాలను ఆపేక్షిస్తున్నాడు అనుకోండి, హస్త నిక్షేపణ చేసినప్పుడు అతనిలోకి ఏమొస్తాయి? కృపావరములు వస్తాయి. దేవునికి మహిమ కలుగు గాక. అవును, నేను ఒక మాట అడుగుతాను, కృపావరములు పరిశుద్ధాత్ముడు పంచి ఇస్తాడా, సేవకుడు ఇస్తాడా? మరి సేవకుడు హస్త నిక్షేపణ చేస్తే కృపావరాలు ఏంటి? ఇది అందరి వలన జరిగే కార్యము కాదు. ప్రవక్త వలనైనను అపోస్తలుని వలనైనను మాత్రమే జరిగే పని. ప్రైజ్ ది లార్డ్. వారు మాత్రమే హస్తం ఉంచితే కృపావరములు కలుగుతాయి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకనాడు నేను ఖమ్మం ప్రాంతంలో అశ్వాపురం అనే గ్రామానికి వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను. పిలిస్తే చేయించగానే చాలా మంది పడిపోతుంటే ఆయన ఇటు చూసి నవ్వి, నేను చేయించుతో కూడా పడిపోతారు, కొత్తది ఏదైనా చేయి అన్నాడు. పోటీ పడ్డానికి వచ్చాను నేను నీకు అన్నా. అలా అని కాదు, నిన్ను పిలిచిందే ఏదైనా కొత్తది చూపిస్తావని. కొత్తది చూపించడం కాదు, కొత్తది వినిపిస్తానుగా. కాదు చూపించన్నాడు. మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా ఏంటి వీడు నా స్నేహితుడు ఇలాగంటున్నాడు. నేను ఒక రూమ్లో మోకరించి ప్రార్థన చేశాను, వీడు బయటికి వెళ్ళాడు. మరలా వచ్చేలోపు వాళ్ళ ఆవిడ ఒకసారి నేను మోకరించిన రూమ్లోకి అడుగుపెట్టేది, ఏదో పని మీద అడుగుపెట్టిందంటే, అడుగుపెట్టిన మరుక్షణం మంట అని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి ఇక ఇంట్లోకి రాట్లా. అతను వచ్చాడు, ఏంటి అని అడిగితే లోపల మంటలు. వాళ్ళు మంటలా? లోపలికి వచ్చేస్తే మంటలు లేవేం లేవు. ఎక్కడ మంటలు అంటే ఆ రూమ్లోకి అడుగు పెడితే. అప్పుడు అర్థమైంది, నేను ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మాగ్ని నా చుట్టూ మండి ఉండడం. అతను అన్నాడు, మొత్తం మీటింగ్ అయిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మదేవుడు ఇతని చుట్టూ మండుట నేను నా భార్య ద్వారా అనుభవించాను అని. అతను చెప్పినాక నేను ఏడిచాను. ఎందుకంటే ఇంకొకరు సాక్ష్యం ఇచ్చేటట్లుగా నాలో నుండి అగ్ని బయటికి మండింది కనుక. ఆ రోజు ఒక్కొక్కరిని పిలిచి ఉపవాసం ఉన్న వారి మీద హస్తం ఉంచితే వాళ్ళు కృపావరాలు పొందుకున్నారు. వెంటనే ఏదైతే వారిలో కలగాలని నోటితో పలికానో అది కలిగిపోయింది. అంతే. ప్రవచనం పలికాను, అలా జరిగిపోయింది. పలికాను, అలా జరిగిపోయింది. దేవుని ప్రజలన్నా, కాబట్టి ఒకసారి హస్త నిక్షేపణ చేస్తే స్వస్థత, ఇంకోసారి హస్త నిక్షేపణ చేస్తే కృపావరములు కలగవచ్చును. అయితే ఇంకో విషయం, ప్రవచనము పలికినప్పుడు జరిగింది అన్నానుగా. చూడండి ఒకసారి తిమోతి పత్రిక 1 తిమోతి 4:14లోనే, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. అదిగో చూసారా, ప్రవచనం మూలముగా నీకు అనుగ్రహింపబడిన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఒక హస్త నిక్షేపణ. ఇంకొకటి ఉంది, పరిశుద్ధాత్మతో నింపబడడం కొరకు హస్త నిక్షేపణ. అపోస్తుల కార్యములు 8:18. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని. ఏం అనుగ్రహించబడినంట? ప్రైజ్ ది లార్డ్. హస్తముంచుట వలన పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడుట. ఇప్పుడు ఎన్ని రకాల హస్త నిక్షేపణ అయింది? ఒకటి అవసరత, స్వస్థత. ఇంకోటి కృపావరములు, సంక్షేమం. ఇది మరొకటి పరిశుద్ధాత్ముడు. ఇది పరిశుద్ధాత్ముడు అనగా సంఘ మందిర నిర్మాణము అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎన్ని రకాలైన హస్త నిక్షేపణలు? అందుకే బైబిల్ ఏమని రాయబడింది? హస్త నిక్షేపణమును పునాది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు 3 రకాలు చూశారు. ఇంకో 4వ రకమైన హస్త నిక్షేపణ ఉంది. ఇది నాయకులుగా నియమించు హస్త నిక్షేపణ. సంఖ్యాకాండం 27:18 నుండి, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను,
నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతను తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి 19వ వచనము యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయము. 20వ వచనము ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. 21వ వచనము యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలను. 22వ వచనము యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలువబెట్టి 23వ వచనము అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు ఒక్కొక్క వచనం చదువుతారు, మరొకసారి వినండి. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఎందుకు పొందాడు తెలుసా? మోషే యెహోషువ మీద చేతులుంచగా అతను జ్ఞానాత్మ పూర్ణుడాయను. ప్రైజ్ ది లార్డ్. మోషే చేతులుంచినప్పుడు మొదటిసారి ఏం పొందాడు? ఆత్మ పొందాడు. ఆ ఆత్మ పొందిన వ్యక్తి మీద మరలా చేయబెట్టమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆత్మను పొందడానికి పెట్టిన హస్త నిక్షేపణ వేరు, ఒక నాయకత్వాన్ని అప్పగించే బాధ్యతను అప్పగించే హస్త నిక్షేపణ వేరు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మను పొందాను కదా ఇక నేనే లీడర్ అంటే కుదరదు. అర్థమైందా? పరిశుద్ధ ఆత్మను పొందినంత మాత్రాన నీకు అన్ని వచ్చినట్టు కాదు, పరలోకానికి ఎలిజిబుల్ అయినట్టు కాదు. నీకు ఆ క్యాపబిలిటీ లేదు, నాయకుడు అయ్యే అంత సామర్థ్యత లేదు. అవ్వాలంటే మరలా హస్త నిక్షేపణ కావాలి, దానికి ఒక ప్రత్యేకత. పరిశుద్ధ ఆత్మను నీలోనికి రావడానికి పెట్టే హస్త నిక్షేపణ వేరైతే, నిన్ను నాయకునిగా, సేవకునిగా, సువార్థికునిగా, కాపరిగా ప్రతిష్ఠించే హస్త నిక్షేపణలు వేరు. మరలా ఇవన్నీ వేరు వేరు హస్త నిక్షేపణలు. చూడండి ఏమంటున్నాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను. ఇప్పుడు నేను ఒక డౌట్ అడుగుతాను. సేవకుడు, ప్రవక్త లేదా నాయకుడైన వాడే ఎందుకు హస్త నిక్షేపణ చేయాలి? దేవుడా నువ్వే పంపించొచ్చుగా. కొందరు గర్భాంధులు అడిగే ప్రశ్నలు. సేవకుడు పెడితేనేనా హస్త నిక్షేపణ? దేవుడు అనుమతించడా? అదే నిజమైతే దేవుడు ఈ మాట అనడు. మోషే నువ్వు చేయి పెట్టు అనడు. నేను పెట్టాను, నువ్వు అతన్ని నియమించి అపాయింట్ చేయి అనేస్తాడు. కానీ చేయి పెట్టమని అన్నాడు. అన్నాడంటే అర్థం ఏంటి? దేవుడు ఖచ్చితంగా నియమించబడిన వాని ద్వారా తప్ప ఇంకెలా పని చేయడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిష్ఠించి నియమించాల్సి వస్తే నియమించబడిన వాడే పనికి వస్తాడు, కానీ ఇంకొకరు పనికి రారు. ప్రైజ్ ది లార్డ్. ఆ విషయంలో సర్వాధికారం నియమించబడ్డ వానిదే. అతను హస్తం ఉంచు చూస్తే కొన్నిసార్లు కొందరిలో కృపావరాలు వస్తాయి, కొందరు పరిశుద్ధాత్మతో నింపబడతారు, మరికొందరు బోధ చేయగలిగే శక్తితో నింపబడతారు, మరికొందరు నాయకత్వపు జ్ఞానముతో నింపబడతారు, మరికొందరు సేవకు ప్రతిష్ఠింపబడడానికి సిద్ధమవుతారు. ఇలా రకరకాల ఫలములు ఫలిస్తాయి నియమించబడిన వాని ద్వారా మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇంకేమంటాడు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజం అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. ఏముంచుము? ఇది ఎట్లా సాధ్యం అండి? ఇప్పుడు నాకు ఒక ఘనత ఉంది. టీవీ పరిచయం ఇప్పటివరకు ఎక్కడి వరకు జరిగిందో అక్కడి వరకు సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ కిరణ్ పాల్ అంటే వాక్యం చెప్తాడు. వాక్యమే కిరణ్ పాల్ అన్నట్టుగా వాక్య సారం చెప్తాడు అంతే. కిరణ్ పాల్ అంటేనే వాక్యం అన్నట్టుగా ముద్ర పడిపోయింది. ఇప్పుడు నాలో ఘనత మీలో ఎట్లా పెట్టాలి నేను? అర్థమవుతుందా? సేవకునిలోని ప్రభావము కొంత పెట్టే అవకాశం ఉన్నది. అందుకే ఏలియా మీద ఉన్నది రెండంతలు పెట్టాడు ఎలీషా మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది అందరి వల్ల కాదు, నియమించబడిన వాడు మాత్రమే చేయాలి. అది మోషే మీద ఉన్న అభిషేకము, మోషే మీదకి వచ్చిన ఆత్మాభిషేకము ఆ రోజు మిగతా వారి మీదకి వచ్చినప్పుడు వారు కూడా ఏం చేశారంట? 70 మంది ఏం చేశారు? ప్రవచించారు. పాలము వెలుపల ఇద్దరు కూడా ప్రవచించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆనాడు మోషే మీద ఉన్న అభిషేకము 70 మంది మీదకి వస్తే వాళ్ళు ప్రవచించారు. మరి ఈనాడు మోషే లేడుగా, చచ్చిపోయాడుగా. చనిపోయాడా లేదా? మోషే చనిపోయాడు, తనకు పునరుద్ధానం కూడా అయిపోయింది. మోషేకి స్పెషల్ పునరుద్ధానం అయింది. మనుషులందరి విషయంలో కాకు తనకు పునరుద్ధానం అయిపోయింది ముందే. ఎందుకయింది ఏంటనేది మోషే పునరుద్ధానం అనే మెసేజ్లో చెప్పాను. మోషే లేడుగా. అంటే లేడని నువ్వు అనుకుంటే ఎట్లాగా? ఆనాటి మోషే అభిషేకం, మోషే పని చేయించడానికి దేవుడు ఈనాడు కూడా ఒక వ్యక్తి మీద ఆ ప్రభావం ఉంచి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే అనే ఒక మనిషి లేడు, కానీ మోషే పై ఉన్న అభిషేకము మరలా భూమి మీదకి దిగి వచ్చే కాలము సమీపమైపోయి అంచె దినాలు దేవుడు ముద్రించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇంకా. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని
అతడును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. ఇప్పుడు అతని మాట అందరూ వినాలి అంటే మోషే భక్తుడు ఏం చేయాలంట? హస్త నిక్షేపణ చేసి అధికారికంగా ఇక్కడ నుంచి నేను నియమిస్తున్నాను కనుక ఇక్కడ నుంచి మీరు ఇతని మాట వినాలి. అల్టిమేట్ పర్సన్ ఒక వ్యక్తిని నియమిస్తే మిగతా వాళ్ళందరూ ఆ వ్యక్తిని వెంబడించి తీరాలి, తప్పదు. అలా చేస్తేనే మిగతా వారు దీవించబడి మిగతా వారు సేమ్ ప్రాసెస్లో అభిషేకం పొందుతారు. ఇంకా చూడండి ఏమనుందా. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి మహిమ కలుగుగాక. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి నాయకుడుగా నియమించబడాలి అంటే ఆ వ్యక్తి మీద ఏం చేయబడాలి? హస్త నిక్షేపణ చేయబడాలి. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులను నాయకులుగా ఉండి చలామణి అయి పరిపాలిస్తున్న చాలా మందికి హస్త నిక్షేపణ లేదు. తనకు దేవుని పిలుపు ఉందో లేదో తనకు తెలియదు. ఇప్పుడు కొంచెం అబ్జెక్షన్, దేవుని పిలుపు ఖచ్చితంగా ఉండాలా? ఉండాల్సిందేనా? నాయకుడుగా ఉండాలంటే ఖచ్చితంగా ఉండి తీరాలంతే. పిలుపు లేకుండా కొందరిని నడపకూడదు, నడపలేరు. దేవునికి మహిమ కలుగును కాక. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది చూడండి ఒకసారి ఆ మాట. ఇర్మియా గ్రంథము 23:21. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు ఎలుగెత్తి వచ్చెదరు, వారు పరిగెత్తి వచ్చెదరు. నేను వారితో మాట్లాడకుండి నన్ను వారు ప్రకటించెదరు. 22వ వచనం. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియందురు. చూసారా? దేవుడు పిలువని వారంట. అంటే ఇప్పుడు ప్రవక్త కావాలంటే ఏం కావాలి? దేవుడు పిలువాలి. నాయకుడు కావాలంటే ఏం కావాలి? దేవుడు పిలువాలి. చూడండి ఆ కింది లైన్లో 25వ వచనంలో చూడండి. కలగంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు నేను వినియున్నాను. అమ్మో ఎంత భయంకరం చూడండి. దేవుడు విన్నాడు. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది ఆ మాట చెప్పగానే. విన్నాడంట, ఏం విన్నాడో ఏంటో. పొరపాటుగా ఏమైనా మాట్లాడితే విన్నాడేమో అని భయం కలుగుతుంది ఫస్ట్. ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు, డంభములు పలకడానికి వీల్లేదు. ప్రతిష్ఠించిన వాడే మాట్లాడాలి, నియమింపబడిన వాడు మాట్లాడితే మిగతా వారు నేర్చుకోవాలి. అది మొదటి నుంచి దైవ నియమం. అప్పుడు ఏమవుతుందంటే సీక్వెన్స్లో దేవుడు ఏది పెట్టాడో అది అందరిలో జరిగిపోతుంది. అప్పుడు ప్రతి రాయి సజీవమైన రాయి అయిపోతుంది. స్వబుద్ధిని ఆధారం చేసుకోదుగా ఏ రాయి. దేవుడు పెట్టిన నియమం వచ్చేస్తుందిగా, సజీవత అందరిలో వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అది రాట్లా. దేవుడు నియమించిన వ్యక్తిని వెంబడించడం ఇష్టంలా, అందుకని సొంత మినిస్ట్రీ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు చాలా వరకు. ఇంకా కింద లైన్లో చూడండి ఒకసారి. ఎప్పటి వరకు ఇలాగున జరుగుచుండును. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా. చూసారా? దీనిని ఆలోచింపరా. ఇంకో మాట చూపిస్తాను చూడండి 30వ వచనం. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. చూడండి, కిరణ్ పాల్ టీవీలో ఏదైతే చెప్తున్నాడో సంఘం అందరూ నమ్మాల్సి వస్తుంది, తప్పదు, ఆధారాలు ఉన్నాయి కనుక నేను కూడా అది చెప్తాను. కానీ కిరణ్ పాల్ మంచోడు కాదు. అలాంటి వ్యక్తులు దేవుడు ఏమన్నాడు చూడండి అక్కడ, నేను వారికి విరోధిని. చూడండి 32లో కూడా మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను. ఏం తొలగించు వారంట? ఏమండోయ్, హస్త నిక్షేపణ లేకుండా పంపబడకపోతే వాడు నాయకుడు అవ్వకూడదు. నాయకుడు అయ్యాడే అనుకోండి, ప్రజలు దారి తప్పిపోతారు. ఈరోజు సరి అయిన దారి ఏంటో, సరి అయిన వాక్యం ఏంటో తెలియకుండా బయలుదేరారు కనుక సంఘం ఏమైంది? అందుకే అనేకులు బోధకులు కాకుండా. అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠింపబడ్డవారు మాత్రమే బోధకులు అవ్వండి అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పడితే వారు ప్రెస్టేజ్ ఇష్యూ కోసం బోధకులుగా ఉంటే సంఘం చెడిపోతుంది, దేవుని ప్రజలు చెడిపోతారు. దేవుడు పంపకుండా రాకూడదు, దేవుని పిలుపుని బట్టే రావాలి. కాబట్టి ఒక వ్యక్తి నాయకుడు అవ్వాలంటే కూడా ఏం కావాలి? హస్త నిక్షేపణ కావాలి. హస్త నిక్షేపణ ఎవరి మీద పడితే వారి మీద కాకూడదు. నాయకుడిగా ఉండడానికి కరెక్ట్ పర్సన్ మీద పడితే ఆ పర్సన్ ద్వారా సంఘాలు క్షేమం పొందుతాయి. కరెక్ట్ పర్సన్ మీద పడకపోతే ఏమవుతుంది తెలుసా? సంఘానికి నష్టం జరుగుతుంది. చూడండి ఒకసారి అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో మొదటి నుంచి. అంతియోకియలో ఉన్న సంఘములో బర్నబా, నీగేరనబడిన సుమోయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనాయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండేది. 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ
నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఏం పిలిచాడంట? ఇప్పుడు చెప్పండి, దేవుని పని కొరకు పిలుపు అవసరమా లేదా? దేవుడు పిలిచాడు. ఇక్కడ ప్రైజ్ ది లార్డ్. ఏ స్థాయికి నిన్ను నియమిస్తున్నాడో దేవుడు పిలుస్తాడు. అయితే వాళ్ళకు డైరెక్ట్గా చెప్పాడా? ఆ పిలుపు వీళ్ళకి చెప్పాడా? వీళ్ళకి చెప్పాడా వాళ్ళకి చెప్పాడా? మొదట వీళ్ళకి చెప్పాడు, తర్వాత వాళ్ళకి చెప్పాడు. మొదట నియమించబడిన వారితో దేవుడు మాట్లాడతాడు. ఎదుగో పలానా వ్యక్తిని నేను పలానా పనికి నియమించాను, ప్రతిష్ఠించు. మోషేతో అదే కదా అన్నాడు, తనను నాయకుడిగా నేను నియమించుకున్నా. అప్పటికి యెహోషువకు తెలియదు తన నాయకుడని. దేవుడు చెప్పాడు, మోషే నాయకుడిగా చేస్తానని. నీ చిత్తమయ్యా, నువ్వు ఎలా చెప్తే అలాగే. ప్రతిష్ఠించినాక ఇక్కడ నుంచి నువ్వే నాయకుడు అని షాక్ అయిపోయాడు. అయ్యా నేను మోయగలనా? ఇప్పుడు మొదట ఎదుటివాని పిలుపు కూడా ఎవరికి తెలుస్తుంది? ప్రవక్తకు, అపోస్తలునికి తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే అక్కడ ఏమని రాయబడింది? ప్రవక్తలను ఉండిరి. ఆమేన్. ఇంకా చదవమ్మా. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద ఏముంచిరి? ఇంకో హస్త నిక్షేపణ, పని కొరకు నియమించుట. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని రకాల హస్త నిక్షేపములు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట చూడండి ఒకసారి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని పంపిరి. ఇప్పుడు పంపడం కూడా ఎవరు చేయాలి? దేవుడు నాతో మాట్లాడే, నేను పోతానంటే కుదరదు నాయన. నీతో మాట్లాడితే ఇక్కడ సెలవు పొందాలి. నియమించిన వాడి దగ్గర ఏం చేయాలి? సెలవు పొందాలి. నియమించిన వాడు హస్త నిక్షేపణ చేసేదాకా నీ పిలుపు బూడిదలు పోసిన పన్నీరే. ఇది దైవ నియమం. ఎవరు పడితే వారు వచ్చి ఎవరికి నచ్చిన పని వారు చేయడానికి వీల్లేదు. దేవుడు దేని కొరకు నియమించాడో దాని కొరకు చేస్తేనే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. సొంత పని అసలు చేయకూడదు. దేవుడు చెప్పేదాకా చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. అడగాలి, ప్రభువా ఏ పనికి నియమించావు? నువ్వు దయచేసి నీ సేవకుని ద్వారా మాట్లాడు, నాతో కూడా మాట్లాడు, నన్ను పంపడానికి ఇష్టపడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సేవకుడే చెప్పాలి, వెళ్ళు పరిగెత్తు, పలానా దానికి దేవుడు నన్ను నియమించడు, దాన్ని సాధించిరా, సత్యం స్థాపించిరా. శక్తికి మించి శోధన అనుమతించాడు, శక్తికి మించి బాధ్యతనివ్వడు. నష్టం జరిగిపోతుంది. కాబట్టి మత్తయి సువార్త 15:14. వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. ఎట్లాంటి వారంట? దేవుడు పంపాడు వాళ్ళని. దేవుడు పంపని మార్గదర్శకులు. గుడ్డివారై ఉండి గుడ్డివారికి. బాబు వాక్యాన్ని విరవడమే చేత కాదు, వాక్యం చెప్తున్నావు. సంఘం పాడవమంటే అవదా? పునాదులు పాడవమంటే అవదా? సాతాను వాడుకోమంటే వాడుకోడా? ఒంట్లో భయం ఉండక్కర్లా, దేవుడు చూస్తున్నాడని, దేవుడు వింటున్నాడని. అరే ప్రతిదీ లెక్కలోకి వస్తుంది, రికార్డ్ అయిపోతుంది. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు ప్రతి సేవకుడు గుర్తుంచుకోవాలి ఇది. ప్రైజ్ ది లార్డ్. ఇంతదాకా ఒకటైతే ఇప్పుడు అద్భుతమైన మరొక సంగతి ఇది. 1 తిమోతి 5:22 ఉంటుంది చూడండి. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణ అంటే అర్థం ఏంటి? దేని కూర్చిన హస్త నిక్షేపణ చెయ్యకము. నాయకుడుగా ఉండడానికి, కాపరిగా ఉండడానికి, అపోస్తులు ప్రవక్తలుగా ప్రతిష్ఠించడానికి, సంఘ బాధ్యత అప్పగించడానికి, సంఘానికి మార్గదర్శకులుగా చేయడానికి, సంఘ నాయకుని స్థానంలో పెట్టడానికి ఎవరి మీద పడితే వారి మీద కాదు. హస్త నిక్షేపణ చేసేవాడు కూడా జాగ్రత్త పడాలని చెప్తున్నాడు. చూసారా? హస్త నిక్షేపణ చేసేవాడు కూడా వెనక ముందు చూసుకొని చేయాలి జాగ్రత్తగా. నీకు ఇష్టమే కావచ్చు, కానీ చేయడానికి లేదు. దేవుడు చెప్పే వరకు ప్రతిష్ఠితుడు చేయడు. దేవుడు చెప్పాలి. ఇప్పుడు నువ్వు దేవుడిని వేడుకోవాలి, చెప్పు నాయనా నీ సేవకునికి చెప్పు నాయనా అని. అప్పుడు చేస్తాడు, అప్పుడు కరెక్ట్ ఫలిస్తుంది. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు సంఘములన్నీ ఈ రూట్లో కానీ వచ్చుంటే ఇన్ని గందరగోళాలు, ఇన్ని బోధలు, ఇన్ని తప్పుడు సిద్ధాంతాలు, ఇంత ఈగో ప్రాబ్లం, ఇన్ని ఫెలోషిప్లు, ఇన్ని డినామినేషన్లు వచ్చేవి కాదు. ఈ ప్రాసెస్లో రాలేదు. ఎవరికి వాడే ప్రతిష్ఠించుకుని ఎవరికి వాడే బోర్డు పెట్టేసుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఫేమ్ ఫిగర్ని బట్టి లక్షల మంది వెంబడించినంత మాత్రాన, కోట్ల రూపాయలు ఉన్నంత మాత్రాన, బోళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించగలిగిన శక్తి ఉన్నంత మాత్రాన వాళ్ళు దైవుని దృష్టిలో అయితే సేవకులు కారు. వాక్యం తెలియని వాడు అంధుడే అని దేవుడు ప్రకటించేశాడు ఇందు మూలంగా. ప్రైజ్ ది లార్డ్. కనుక హస్త నిక్షేపణ ఎవరి మీద పడితే వారి మీద. మరి హస్త నిక్షేపణ చేయడం అనేది జరుగుతుంది, కానీ కొందరికి స్వస్థత కొరకు, కొందరికి అభిషేకం కొరకు, కొందరికి పరిశుద్ధాత్ముని కొరకు, కొందరికి వరముల కొరకు, కొందరికి బలము కొరకు, కొందరికి ప్రార్థనాత్మ కొరకు, ఇలా రకరకాలుగా. అయితే వాక్యమందు స్థిరులైతే వారు సేవకుల కొరకు,
నాయకుల కొరకు ప్రతిష్ఠింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. కనుక మీ మీద హస్త నిక్షేపణ ఎందుకొరకు రావాలో అది మీ ప్రవర్తనను బట్టి చెప్పాను కదా, స్థితిని బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, మీ ప్రవర్తనను బట్టి, మీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి, మీ లోబడడాన్ని బట్టి, వాక్యాన్ని విని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి దేవుడు సేవకునికి చెబుతాడు. అప్పుడు మీరు ప్రతిష్ఠితులు అవుతారు, మీ గొప్పని అప్పగించబడుతుంది. దేవునికి మహిమ కలుగు కాక. అలాంటి ఉన్నతమైన హస్త నిక్షేపణను పునాది మనలో నెరవేరును కాక. ఈ సంఘ నియమమంతా కూడా సంఘ ప్రపంచంలోనికి వచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, ఎంత భయంకరమైన విషయం ఈరోజు మేము తెలుసుకున్నాం. మమ్మల్ని కనికరించు, మా యందు దయ చూపించు. నిజమే, తప్పు చేస్తున్నాం, పొరపాటు చేస్తున్నామనే కనీసము స్పృహ లేకుండా గ్రహించలేని సేవకులు. ఎవరు పడితే వారు వచ్చేస్తున్నారు, ఎలా పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎవరో సపోర్ట్ తీసుకొని వచ్చేస్తున్నారు, మందిరం కట్టుకుంటే చాలనుకుని బతకాలనుకుంటున్నారు. అయ్యో, వాళ్ళని నువ్వు పోషించగలవు, మామూలుగా ఉన్న వాళ్ళు బ్రతుకుతారు, కానీ ఇలాగొచ్చి నీ ప్రణాళికను పాడు చేస్తున్నారు నాయన. అయ్యా, నా అల్లుడని, నా కొడుకని, నా కూతురని, దేవా నా పిల్లలని, నాకు తెలిసిన వాడని, నా మేనల్లుడని, ఇలా రకరకాల బంధాలతో ఒక సేవకుడు ఇంకొకరిని సంఘాన్ని కట్టి దాన్ని ఏలమని అప్పగించేస్తున్నాడు నాయన. ఈ ప్రేమాభిమానాల ముసుగులో సంఘాలు మోసపోతున్నాయి తండ్రి. ఇంకెన్నెన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. అందుకే ఇన్ని రకాల పొరపాట్లతోనే ప్రభా సంఘం చెడిపోయింది. వీటన్నింటి సరిచేయవలసి ఉన్నది. ఎవరెన్ని రకాలుగా పైకి లేచినా, ఎవరెన్ని రకాలుగా అయా సహాయమును విరమించుకుని, ఎన్ని రకాలుగా ప్రభా నష్టము కలిగిన, ఎంతమంది సహాయానికి వచ్చినా రాకపోయినా, ఎంతమంది అంటుకట్టబడి ఉన్నా లేకపోయినా, నీ ప్రణాళిక జరిగి తీరుతుంది. నువ్వు గెలిచి తీరుతావు. ఈ గెలుపులో ధన్యజీవులైన నీ ప్రజలు నిలిచి ఉందురుగాక. కనికరించు, నీ ప్రజల్ని సాతాను మోసం చేయనిపోయింది. గతించిపోయే దాని మీద మాకు ఇష్టం లేదు, మనసు లేదు. అందుకే మేము త్యాగపూరితమైన బ్రతుకుతో నీ సత్యం ప్రకటిస్తున్నాం. కనికరించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.